మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పంతకాల శ్రీనివాస్ సార్ ఉన్నారు. మరి సార్ ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, గతంలో కూడా జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం ఉంది. మరి ఎందుకు సారు ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, అసలు ఏంటి విషయము, ఏంటి వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఏంటి, మరి ప్రజల యొక్క అవసరాలు అంటే కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం ఎలాంటి కనీస సౌకర్యాలను ప్రజలకు కల్పిస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది అసలు, మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో ప్రజాస్వామ్యం ఆపదలో ఉంది, రాజ్యాంగము సంక్షోభంలో ఉంది. ఈ ప్రస్తుత పరిస్థితులను పాలక వర్గాలు కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో పరిపాలన చేస్తున్నారు. ఈ విషయాల్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లడం కోసం, ఈ విషయాల్ని ప్రజా యుద్ధ క్షేత్రంలో చర్చకు పెట్టడం కోసం నేను చేస్తున్న మొట్టమొదటి ప్రయత్నము పెద్దపల్లి ఎస్సీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీలో ఉండడం అండి. మీరు ఒక సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అంత అంటే అక్కడ వచ్చే జీతం అంటే మన గౌరవ వేతనం ఉంటుంది కదా, అదంతా వదిలేసి ఎందుకు రావాల్సి వస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దేశంలో విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు, ఆలోచన పరులు మౌనంగా ఉండడం వల్ల దేశము ప్రజాస్వామ్యము ప్రమాదంలో పడింది, రాజ్యాంగం సంక్షోభంలో పడింది. నా వంతుగా ఒక విద్యావేత్తగా, మేధావిగా, ఒక ప్రొఫెసర్గా, అట్లనే జర్నలిస్ట్గా ఈ ప్రస్తుత పరిస్థితులని ప్రజల ముందు చర్చకు పెట్టి పాలక వర్గాల కార్పొరేట్ శక్తుల కనుసన్నాల్లో నడుస్తున్న కుట్రలను ఎండగట్టి ప్రతి ప్రజా ఓటుని, విలువైన ఓటుని ఆయుధంగా మలుచుకొని స్వతంత్ర అభ్యర్థిగా నాకు ఓటు వేసి బిస్కెట్ గుర్తుని గెలిపించగలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ నేను ప్రజాయుద్ధ క్షేత్రంలోకి వచ్చాను. ఎట్లా ఉంది సార్ ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల పరిస్థితి ఎట్లా ఉంది? మీకు స్వతంత్ర అభ్యర్థిగా అంటే సామాజిక వర్గాలపైన ఎట్లాంటి ఆలోచనలు చేశారు వాళ్ళు? ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిస్థితులు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. అయితే పెద్దపల్లి పరిస్థితి ఇంకా విచిత్రంగా ఉంది. ప్రధాన పార్టీలు, జాతీయ పార్టీలు, మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్న పార్టీతో సహా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్ ఎన్నిక బరిలో ఉన్నారు. కానీ రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిగ సమాజానికి అన్యాయం జరుగుతున్నది, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతున్నది, మాదిగ ఉపకులాల నుంచి ప్రజాప్రతినిధులు లేరు, ఆ ప్రజా గొంతుకని నొక్కేస్తున్నారు అని మంట రగులుతూ ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మొన్నటికి మొన్న అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాదిగ ప్రతినిధులకు అవకాశం ఇవ్వకపోవడం, అంటే ఇదే మార్పు అనుకోవచ్చా? ఇది ఇక్కడి నుంచే మార్పు. పెద్దపల్లి ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం నుంచే దేశం మొత్తానికి చూపించాల్సిన మార్పుని, విప్లవాత్మకమైన మార్పుని పెద్ద ప్రజలు తీసుకోవాల్సిన చారిత్రక నిర్ణయం, ఆ నిర్ణయం మీ చేతిలో ఉంది. ఓటు హక్కుగా, ఓటు ఆయుధంగా మీ చేతిలో ఉంది. స్వతంత్ర అభ్యర్థి అయిన బలమైన వ్యక్తిత్వము, ఆత్మగౌరవ పోరుబాట, అంబేద్కర్ పోరు జెండా ఎత్తుకున్న వారిని మీరు గెలిపించాల్సిన చారిత్రాత్మక అవసరం మీ చేతిలో ఉందని నేను మనవి చేస్తున్నాను. చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఒక ఉన్నత విద్యా వ్యక్తులుగా అసలు నిరుద్యోగుల పైన ఎట్లా ఉంది? మనం చూస్తున్నాం, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నియంతృత్వ పోగడను చూసినాం. 10 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలన చూసినాం. కనీస మౌలిక వసతులు, గ్రామ స్థాయిలో విద్య, ఉన్నత విద్య, యూనివర్సిటీ విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రిలీజియస్ మైనారిటీలు, ఈవెన్ అప్పర్ కాస్ట్లు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా విద్య అనేది ఆమడ దూరంలో ఉన్నది. కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కార్పొరేట్ కనుసన్నల్లో విద్యా వ్యవస్థ నడుస్తున్నది. రెండవది వైద్యము, ఆరోగ్యము. కరోనా టైంలో అందరూ పిట్టలు రాలినట్టు రాలిపోయినారు. కనీస వసతులు లేవు. పబ్లిక్ హెల్త్ సెంటర్లో, మండల్ హెల్త్ సెంటర్లో, జిల్లా హాస్పిటల్స్లో డాక్టర్ లేరు, కంపౌండర్ లేరు, ల్యాబ్స్ లేవు, ఉండాల్సిన సిలిండర్ లేవు. మనం 2-3 సంవత్సరాల క్రితమే మనం చూసాం, దేశం మొత్తము వాక్
చేసిర్రు. వాళ్ళ గ్రామాలకు సురక్షితంగా చేరుకోవడం కోసం కనీస సౌకర్యాలు ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో కేంద్రం కానీ రాష్ట్రం కానీ మనం కళ్ళతో చూసినాం. చాలా మంది మన తోడబుట్టిన వాళ్ళని, మన కుటుంబ సభ్యుల్ని, మన సమాజంలో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కొందరిని కోల్పోయినాం. చాలా దుఃఖించాల్సిన పరిస్థితి. అంటే ఈ పరిస్థితి పునరావృతము కావద్దు అని అంటే ఒక బలమైన ప్రజా గొంతుకని పార్లమెంటుకు పంపించాల్సిన చారిత్రాత్మక అవసరము పెద్దపల్లి ప్రజల్లో ఉంది. ఎందుకు అనంటే ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. మార్పు, విప్లవము మనం ఏదైతే కోరుకుంటున్నామో అభివృద్ధి, అది అణగారిన వర్గాల నుంచి మాత్రమే వస్తుంది. ఆ మార్పు దిశగా మీరు అణగారిన వర్గాలకు ప్రజా గొంతుకని అందించాల్సిన చారిత్రాత్మక నేపథ్యానికి మీరు ప్రధాన భూమికను వేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్రధాన పార్టీల పైన మీరు ఏదైనా చెప్పారు? ప్రధాన పార్టీలు 75 సంవత్సరాల స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భం, రాజ్యాంగాన్ని మీరు అమలు చేయలేక ఫెయిల్ అయ్యి రాజ్యాంగాన్ని మార్చాలని కొందరు, రిజర్వేషన్లను పెంచాలని కొందరు, రిజర్వేషన్లను మొత్తంగా తీసేస్తామని కొందరు, అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. రెండవది, 1,00,000 మంది, 1% మంది మొత్తం 40-50% సంపదను చేతిలో పెట్టుకున్నారు. ఆ కార్పొరేట్ శక్తులే మనం చూస్తున్న ఎలక్టోరల్ బాండ్స్, కోట్ల కొద్ది ఎలక్టోరల్ బాండ్స్ ఈ ప్రధాన పార్టీలకు ఇచ్చినాయి. అసలు ప్రజాస్వామ్యాన్ని ప్రధాన పార్టీలు కూలీ చేస్తున్నాయి. అసలు ఎలక్టోరల్ బాండ్స్ అవి చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మీరు ఏం సమాధానం చెప్తారు ప్రధాన పార్టీలుగా? అసలు ఈ దేశాన్ని సుభిక్షమైన దేశంగా, ఈ దేశ ప్రజలకు సురక్షితమైన జీవితాన్ని, సంక్షేమ రాజకీయ ఫలాలను అందించే దగ్గర మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యము ప్రమాదంలో ఉందని చెప్తున్నా, రాజ్యాంగం సంక్షోభంలో ఉందని చెప్తున్నా. రాజ్యాంగంలో ఉన్న ప్రధానమైన అంగాలు, పరిపాలన విభాగం మొత్తం కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారు, ప్రభుత్వ సంస్థలన్నింటినీ. రెండవది, శాసనసభలో ప్రశ్నించే గొంతుకనే లేకుండా పోయింది. ఎలక్షన్స్ కాస్ట్లీ అయిపోయినాయి, సామాన్య వ్యక్తులు కంటెస్ట్ చేయడం కాదు కదా, దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితి. రెండవది, జ్యుడిషియరీని కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి వస్తుందని ఎంతో మంది లాయర్లు అసోసియేషన్గా ఫామ్ అయ్యి సుప్రీంకోర్టు జడ్జిలకు లెటర్ రాసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అట్లనే మీడియా కూడా కంప్లీట్గా కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంది. మీడియా ఖచ్చితంగా ఇప్పుడు నడిపిస్తున్న పాలక వర్గాలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, నేను చెప్పను, కానీ ఆ పార్టీల కనుసన్నాల్లో వాళ్ళ పేపర్లు ఉన్నాయి, వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి. మీరు వాళ్ళకు ప్రచారం చేయడానికి కోసమే సరిపోయినరు. అసలు ప్రజా గొంతుకగా వస్తున్న స్వతంత్ర అభ్యర్థుల గురించి ఎక్కడన్నా చిన్న స్పేస్ ఇచ్చి అందులో నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న మేధావులు కానీ, ఆలోచన పరులు కానీ, అంబేద్కర్ ఆయుధ పోరాటం, ఆత్మగౌరవ పోరాటాన్ని తీసుకొచ్చిన వాళ్ళని మీరు ఎక్కడన్నా స్పేస్ ఇచ్చి వాళ్ళ వాయిస్కి గుర్తింపించిండ్రా? లేదు కదా. అట్రాసిటీలు ఎన్నో జరుగుతున్నాయి. అట్రాసిటీ యాక్ట్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఎక్కడ కూడా ప్రధాన మీడియా స్రవంతిలో ఈ అంశాలే కావు. అట్లాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యం ఈ ఆపద నుంచి కాపాడాలి, ఒక ప్రజా గొంతుకని పార్లమెంట్కి తీసుకుపోవాలి అనే బలమైన సంకల్పంతో పెద్దపల్లి ప్రజలు ఉన్నారు. ఆ మార్పు కోరుకుంటున్నారు. ఎంత చిన్న వ్యక్తి అయినా కానీ ప్రజా సమస్యల మీద గొంతెత్తి పార్లమెంట్లో మాట్లాడే సత్తా ఉన్నవాడికి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను పెద్దపల్లి ప్రజల ముందుకొచ్చాను. నాకు బిస్కెట్ గుర్తుగా ఎలక్షన్ కమిషన్ వారు కేటాయించారు. మీరు బిస్కెట్ గుర్తుకు ఓటేయండి, ప్రధాన పార్టీలను బిస్కెట్ చేయండి. ఇప్పుడు మీరు మార్పుకి దేశం మొత్తం పెద్దపల్లి వైపు చూసే మార్పుని మనము ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి పెద్ద ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది. మీరు చెప్పండి, సెంట్రల్ యూనివర్సిటీకి ఒక ప్రొఫెసర్గా ఉన్నారు, విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? చాలా విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడితే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రిలీజియస్ మైనారిటీలు, ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు యూనివర్సిటీ స్థాయికి వచ్చేసరికి
కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ యూనివర్సిటీలు, అబ్రాడ్ యూనివర్సిటీలు ఇండియాకి వచ్చేసినాయి. లక్షల్లో ఫీజులు, కోట్లల్లో ఫీజులు. మీరు చూస్తున్నారు ఒక ఎంబీబీఎస్ సీటు, ఎంటెక్ సీటు, ఎంసీఏ సీటు, ఎంబీఏ సీటు. అసలు విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడం అని అంటే ఎన్ని సీట్లు అండి? గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు, విశ్వవిద్యాలయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము నిర్వీర్యం చేస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో సీట్లు తగ్గించేస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు. విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ అమలు అనేది తుంగలో దొక్కేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో విద్య అనేది, ఉన్నతమైన విద్య, నాణ్యమైన విద్యని అటక ఎక్కిచ్చేసిర్రు పాలక వర్గాలు. ఇంకా మన సమాజంలో మార్పు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆ మార్పు రాకపోగా దుర్భరమైన పరిస్థితులని నిరుద్యోగులు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తున్నాము, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు. లేకపోగా ప్రైవేట్ రంగంలో కూడా ఆ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవడానికి శిక్షణా శిబిరాలు లేవు. వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో రాణించడానికి ఉండాల్సిన అవకాశాలు మృగ్యం. ఇట్లాంటి పరిస్థితులని నిరుద్యోగులారా మీరు అర్థం చేసుకోండి. ప్రధాన పార్టీలు, పాలక పార్టీలు మాత్రమే ఈ దేశాన్ని ఏలాలనే రూల్ లేదు. ప్రతిపక్ష పాత్ర, ప్రజా గొంతుక, స్వతంత్ర అభ్యర్థులను కూడా మీరు అవకాశం ఇవ్వాలి, మీరు ఆలోచించాలి. నిరుద్యోగ సమస్య ఎప్పటికీ లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా నేను పనిచేస్తా అని నేను చెప్తున్నాను. ఎందుకనంటే నేను యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులని నేను వాళ్ళ సొంత ఆలోచనతో, సొంత కాళ్ళపై నిలబడి, సొంత ఉపాధి అవకాశాలని, సొంత వ్యాపార మార్గాలను ఎంచుకునే దాంట్లో నేను వాళ్ళకి అన్ని రకాలుగా సలహాలు, సూచనలు ఇస్తూ నేను వాళ్ళని వెన్నుతట్టుగా ఉంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గము ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరి 42 మందిలో పూర్తి స్థాయిగా స్వతంత్ర అభ్యర్థులు 39 మంది ఉన్నారు. మరి 39 మందిలో స్వతంత్ర అభ్యర్థుల్లో నేను ధీటుగా ఉంటాను, ప్రధాన పార్టీలకు ధీటుగా ఉంటాను, ప్రజా సంక్షేమం కోసం నేను పోరాటం చేస్తాను. అదే విధంగా నిరుద్యోగుల కోసం కావచ్చు, ప్రజల కనీస సౌకర్యాలను, విద్య, వైద్యం ఇట్లాంటి విషయాలపైన ప్రత్యేక పోరాటం చేస్తాను, రాజ్యాంగ హక్కులను నేను కాపాడుతాను అన్న విషయాన్ని మనకు శ్రీనివాస్ సారు అందిస్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.